అమ్మఒడిలో సేద తీరాల్సిన ఆ పసిపాప దైవ దర్శనం కోసం వెళ్తే కానరాని లోకంకు వెళ్ళిపోయింది. జాతరలో వినోదం ఉండాలి, కానీ అక్కడ అహంకారం రాజ్యమేలింది. నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మేరలో జరిగిన మల్లన్న జాతర ఒక కుటుంబంలో తీరని శోకాన్ని నింపింది. ప్రవేశ రుసుము అడిగితే తిరిగి ప్రశ్నించరన్న కోపంతో 2 నెలల పసికందు అని కూడా చూడకుండా జరిపిన దాడి ఆ ప్రసిపానాన్ని బలి తీసుకుంది. అసలేం జరిగింది? ఆ రాత్రి కుమ్మెరలో అరాచకం ఎలా సాగింది? ఈ స్పెషల్ రిపోర్ట్లో చూడండి. నాగర్ కర్నూలు జిల్లా బిజినేపల్లి మండలం కుమ్మెర గ్రామం. మల్లన్న జాతరతో సందడిగా ఉండాల్సిన ఆ ఊరు ఇప్పుడు విషాదంలో మునిగిపోయింది. ఫిబ్రవరి 18వ తేదీన గణేష్ మౌనిక దంపతులు తమ 2 నెలల పసిబిడ్డతో కలిసి మొక్కు తీర్చుకోవడానికి వెళ్లారు. అక్కడ ఎంట్రీ ఫీజు విషయంలో జాతర నిర్వాహకులకు ఈ దంపతులకు మధ్య మాటామాట పెరిగింది. సాధారణంగా ఉచితంగా ఉండే దర్శనానికి డబ్బులెందుకు కట్టాలని బాధితులు ప్రశ్నించడమే వారు చేసిన పాపమైంది. ప్రశ్నించినందుకు ఆగ్రహంతో ఊగిపోయిన రెడ్డి సామాజిక వర్గానికి చెందిన నిర్వాహకులు బాధితులపై అమానుషంగా దాడికి దిగారు. బాధితులు బీసీ, ఎస్సీ సామాజిక వర్గాలకు చెందిన వారు కావడంతో కులం పేరుతో దూషిస్తూ విచక్షణారహితంగా కొట్టారు. ఆ గొడవలో మౌనిక చేతిలో ఉన్న 2 నెలల చిన్నారిని కూడా వదిలిపెట్టలేదు. ఒక నిందితుడు బలంగా తన్నడంతో ఆ పసిపాప తల్లి చేతుల్లోంచి ఎగిరి కింద పడిపోయింది. తలకు తీవ్ర గాయమై అపస్మారక స్థితిలోకి వెళ్ళిపోయింది. 3 రోజుల పాటు మృత్యువుతో పోరాడి ఆ పసికందు ఫిబ్రవరి 21న కన్నుమూసింది. ఈ ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. బీసీ, ఎస్సీ సంఘాలు రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపాయి. అధికార మదంతోనే ఇలాంటి దాడులు చేస్తున్నారని విపక్షాలు మండిపడుతున్నాయి. ప్రభుత్వం సీరియస్ కావడంతో పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టంతో పాటు హత్యాయత్నం కేసులు నమోదు చేశారు. అయితే గ్రామ పెద్దలు కావడంతో కేసు నీరుగారుస్తారేమో అన్న భయం బాధితుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. దేవుడి ముంగిట జరిగిన ఈ అరాచకం నాగరిక సమాజం తలదించుకునేలా చేసింది. కులం అహంకారం ఎంతటికైనా తెగిస్తుందని ఈ ఘటన నిరూపించింది. పోలీసులు ఇప్పటికే నిందితులను అరెస్టు చేసినా ఆ తల్లికి కడుపు కోత మిగిలే ఉంది. ప్రభుత్వం తక్షణమే స్పందించి బాధితులకు భారీ పరిహారం అందించడంతో పాటు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ద్వారా నిందితులకు కఠిన శిక్ష పడేలా చూడాలని ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. అప్పుడే ఆ పసి ప్రాణానికి నిజమైన శాంతి చేకూరుతుంది.